ఎవరైతే గ్రామాలలో గుడిసెలో నివాసం ఉంటున్నారో, ఎవరైతే గ్రామాలలో పెంకుటిళ్లలో నివాసం ఉంటున్నారో, ఎవరైతే గ్రామాలలో రేకుల ఇళ్లలో నివాసం ఉంటున్నారో, ఎవరైతే పాలిథిన్ కవర్స్ కప్పుకొని వర్షం నుంచి రక్షించుకోవడానికి ఉంటున్నారో, వారితో పాటు ఎవరైతే కిరాయి ఇళ్లలో ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా గ్రామాల వారీగా అధికారులను గుర్తించి ఒక లిస్టును కూడా తయారు చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశం ఇచ్చింది. ఇందులో రాజకీయాలకు అవకాశం లేదు. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో రెండో విడతలో వాళ్లకు ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ గ్రామంలో మా సోదరి జ్యోతి 150 ఇల్లు కావాలని అడిగింది. మనకు మంజూరు అయింది 2000 ఇల్లు. 150 ఇల్లు అయితే ఇవ్వలేదు. కానీ పెద్ద గ్రామం, ఎక్కువ మంది పేదవాళ్ళు ఉన్న గ్రామం. ప్రధానంగా ఆ మూలకు వెళ్తే ఆ యాదవ్ కాలనీ కానీ, మురాజ్ కాలనీ కానీ, సాకల కాలనీ కానీ, మంగళ కాలనీ కానీ, ఎస్సీ కాలనీ కానీ అవన్నీ కూడా చాలా అధ్వానమైన పరిస్థితుల్లో వాళ్ళు ఆయా కూలిపోయే పరిస్థితిలో ఉన్న ఇళ్లలో ఉంటున్నారు. కాబట్టి నేను ఎక్కడి నుంచి అయినా సదిరి అయినా వేరే వాళ్ళని కొంచెం ఒప్పించి అయినా ధర్మసాగర్ గ్రామానికి రెండో విడతలో 100 ఇళ్లు మంజూరు చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది అంతకంటే ఎక్కువ రావు. పక్కన వీళ్ళందరూ దయ్యాలు నన్ను పట్టుకుంటారు, నా మెడపిస్తారు. ఏం లేదు, ఖచ్చితంగా ఒక 100 ఇళ్ళు అంటే 5 కోట్ల రూపాయల విలువైన ఇందిరమ్మ ఇల్లు మీ గ్రామానికి వెంటనే మంజూరు ఇస్తానని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినీయంగా తెలియజేసుకుంటున్నాను. దానికి నేను అధికారులను కోరేది ఒకటే, ఎంపీడీఓ గారిని, అదేవిధంగా హౌసింగ్ వాళ్ళను, మా సర్పంచ్ గారిని, ఇందిరమ్మ కమిటీ సభ్యులను, ఇతర మా గ్రామ పార్టీలో ఉన్న పెద్దలందరినీ కూడా మీరు ఒకసారి ఆ లిస్టును చెక్ చేయండి. పేదవాళ్ళకు వచ్చిందా రాలేదా, ఎవరైనా అనవసరంగా డాబా ఉన్నోళ్ళకు పెట్టిల్లా, లేకుంటే మంచిగా నివాసం ఉంటున్న వాళ్ళకి పెట్టిల్లా, పేదవాళ్ళకి పెట్టిల్లా అని మీరు చెక్ చేయండి. మనం పారదర్శకంగా చేద్దాం. 100 ఇళ్ళు కడియం శ్రీహరి గారు ఇచ్చిళ్ళు, కానీ నిజంగా లేని వాళ్ళకే ఇచ్చిండు అని ప్రతి ఒక్కరు చెప్పుకునే విధంగా మనం పనిచేయాలి. అది దయచేసి మా అధికారులు కానీ మా ప్రతినిధులు కానీ ఆ రకంగా ప్రయత్నం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. అదేవిధంగా 100 ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఈ సంవత్సరం లోపే మరొక 1 కోటి రూపాయలు ధర్మసాగర్ గ్రామానికి నేను అభివృద్ధి కార్యక్రమాలకు మంజూరు చేస్తానని చెప్పకూడదు. ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. మీ అందరినీ కోరేది ఒకటే, ఈనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. నేను ఒక మాట కూడా మీతో చెప్పాలి. మీ అందరి ఆశీర్వాదంతో 2023 శాసనసభ ఎన్నికలలో నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు ఈ నియోజకవర్గ ఓటర్లందరూ కూడా రాజకీయాలకు అతీతంగా కడియం శ్రీహరి గారు గెలిస్తే మా గ్రామాలు బాగుపడతాయి, మా నియోజకవర్గం బాగుపడుతుందని నాకు ఓటేసింది. కానీ ఎన్నికలు అయిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, నేను ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది. అప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వారు నేను కలిసి గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశాం. నేనంటే వారికి చాలా ప్రేమ అభిమానం కూడా. వెంటనే వారు నాకు ఫోన్ చేసి ఒక మాట చెప్పారు, అన్న మీ అనుభవం అవసరం, మీరు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, ప్రభుత్వంతో కలిసి పనిచేయండి అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారే ఫోన్ చేసి చెప్పినప్పుడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి, వారితో ఉన్న పరిచయాన్ని నియోజకవర్గ అభివృద్ధి కొరకు వాడుకోవాలనే ఆలోచనలో భాగంగా నేను ప్రస్తుతము కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని చెప్పి నేను మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను కాబట్టే ఇవాళ మనకు మన నియోజకవర్గానికి 1400 కోట్ల నిధులు ఈరోజు మనకు వచ్చాయి. లేటెస్ట్ గా చెప్పాలి అంటే ఇవాళ R&B ద్వారా హ్యామ్ రోడ్స్ కింద మన నియోజకవర్గానికి 170 కోట్లు వచ్చినాయి. పంచాయతీరాజ్ హ్యామ్ రోడ్స్ కింద మన నియోజకవర్గానికి 140 కోట్లు వచ్చినాయి. మొత్తంగా హ్యామ్ రోడ్స్ కింద R&B పంచాయతీరాజ్ కలుపుకొని 310 కోట్ల రూపాయలు అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మన నియోజకవర్గానికి వచ్చాయని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నాకున్న పరిచయాలు, నాకున్న పలుకుబడిని ప్రతిరోజు కూడా నియోజకవర్గ అభివృద్ధి కొరకే
ఉపయోగిస్తున్నానని చెప్పి మీ అందరికి సవినయంగా తెలియజేసుకుంటున్నాను. దయచేసి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఒక్కొక్క నియోజకవర్గంలో 50 కోట్లు 60 కోట్ల కంటే ఎక్కువ రాలే హ్యామ్ రోడ్స్. కానీ నా నియోజకవర్గంలో 2 డిపార్ట్మెంట్స్ R&B పంచాయతీరాజ్ కలిపి 310 కోట్ల రూపాయలు వచ్చినాయి. హైయెస్ట్ ఇన్ ఉమ్మడి వరంగల్ జిల్లా. మా మీడియా మిత్రులు కూడా చెక్ చేసుకోవాల్సిందిగా, మీరు కూడా వెరిఫై చేయండి. నేను చెప్పే మాట వాస్తవం కాదా మీరు కూడా తెలుసుకోండి అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అవకాశం వచ్చినప్పుడు పనిచేయాలి, అవకాశం వచ్చినప్పుడు ప్రజల మధ్యన ఉండాలి, అవకాశం వచ్చినప్పుడు గ్రామాలను పట్టించుకోవాలి, అవకాశం వచ్చినప్పుడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి. ఆ దిశగా నేను ప్రస్తుతం పనిచేస్తున్నాననే విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. ధర్మసాగర్ గ్రామానికి సంబంధించినంత వరకు చాలా పనులు మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నాకు ఒక ఆలోచన ఉంది. మా ధర్మసాగర్ గ్రామ ప్రజలు సహకరిస్తే నాకు ఆ పని చేయాలని కూడా ఉంది. ప్రధానంగా మనకు ORR ఉన్నది, ORR దగ్గర బ్రిడ్జ్ ఉన్నది. ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఈ ఊరు మధ్య నుంచి ఆ నారాయణగిరి ఎల్కుర్తి క్రాస్ రోడ్ కనుక దీన్ని 4 లేన్ రోడ్ చేయాలనే ఆలోచన నాకున్నది. మీరు చప్పట్లు కొడితే కాదు, మీరు సహకరించాలి. ఎట్లా ఉంటుందంటే ఎవడో అడ్డుపడతాడు, ఇల్లు జరపనంటాడు, గద్దెలు కూడా దిగనంటాడు, నానా రకాలుగా అవస్థలు పెడతారు, కోర్టులో కనుక వెళ్తారు. మీరు గ్రామస్తులందరూ కనుక సహకరిస్తే, మీరందరూ కనుక ముందుకు వచ్చి ఈ రోడ్డు ఉన్న వాళ్ళందరూ కనుక ఒప్పిస్తే, నేను ముఖ్యమంత్రి గారిని బతిమాలి బామ్మాలైనా బ్రిడ్జ్ దగ్గర నుంచి మన గ్రామ పంచాయతీ దగ్గర నుంచి మన యాదవ్ కాలనీ వడ్ర కాలనీ నుంచి ఎల్కుర్తి క్రాస్ వరకు కూడా 4 లేన్ రోడ్ చేయించే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీరు సహకరించకుండా నేను చేయలేను. ఏమైంది రోడ్ చేస్తానో ఏమైంది అంటే ఆడు అడ్డం పడితే నేను చేయలేనుగా. కాబట్టి అది కూడా మీ బాధ్యత. పనిచేసే బాధ్యత నాది, సహకరించవలసిన బాధ్యత మీది. దయచేసి అది ఆలోచించవలసిందిగా మీ అందరినీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా కోరుతున్నాను. ఇంకొక పని కూడా మిగిలిపోయింది. మా శరత్ గారు అనేది ఓకే సార్, ఇంత పెద్ద రిజర్వాయర్ కట్టింది మీరు, దీన్ని పర్యాటక కేంద్రంగా వేస్తే బాగుంటుంది కదా అని. పర్యాటక కేంద్రంగా చేయాలని ఉన్నది, కానీ కొంచెం ప్రభుత్వం అప్పులలో ఉన్నది. ప్రభుత్వం యొక్క పరిస్థితి మంచిగా లేదు. అయినా కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. గత ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నాయి. కొత్త సంక్షేమ పథకాలకు కూడా శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. 6 గ్యారంటీలో భాగంగా 420 హామీలు ఇచ్చిళ్ళు, ప్రజలను మోసం చేసి కానీ రోజు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు. నేను అడుగుతున్నా ఆ మహానుభావులను, ఆ ప్రబుద్ధులను, అయ్యా 6 గ్యారంటీలలో ఒక్క హామీ కూడా నెరవేరలేదా? ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి నేను కోరుతున్నాను. ఇవాళ మహాలక్ష్మి పథకం ఉన్నది. మహాలక్ష్మి పథకం ద్వారా RTC బస్సులలో మా మహిళలందరికీ కూడా ఉచితంగా ప్రయాణం చేసే ఒక అవకాశం లభించింది. ధర్మసాగర్ లో బస్ ఎక్కాళ్ళు, హనుమకొండలో దిగుతాళ్ళు, ధర్మసాగర్ లో బస్ ఎక్కాళ్ళు, వరంగల్లో దిగుతాళ్ళు. ధర్మసాగర్ లో బస్ ఎక్కుతారు, అవసరం అనుకుంటే వేములవాడ పోతారు. ధర్మసాగర్ లో బస్ ఎక్కుతారు, అవసరం అనుకుంటే యాదగిరిగుట్ట పోతారు, బిడ్డలిళ్ళలో పోతారు, తల్లిగారింటికి పోతారు, చుట్టాలింటికి పోతారు, ఏదైనా బట్టలు కొనుక్కుందామని పోతారు, లేకుంటే మార్కెటింగ్ కు పోతారు. బ్రహ్మాండంగా ఇవాళ మహిళలకు ఫ్రీ బస్